నమస్తే అండి. ఇక్కడ చూడండి, మనకు ప్రకృతి అందించిండే దాంట్లో ఎన్నో అద్భుతాలు అమోఘాలు ఉన్నాయి. మనము ప్రతిదాన్ని తెలుసుకుంటూ దాన్ని ఆచరిస్తూ వెళ్ళామంటే మన జీవితం, మన ఆరోగ్యము మనకు అన్నీ అందుబాటులోనే ఉంటాయి. మనకు అవి తెలియకపోవడం వల్లనే చాలామందికి చాలా రకాల ఇబ్బందులు, సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ మనము ఒక తెల్ల గురువింద ఇక్కడ చూడండి ఎంత బాగుందో, ఎంత అమోఘంగా ఉందో. ఇది తెల్ల గురువింద. పూలు కూడా కాస్తాయి, ఏదో కాయలు కూడా వస్తూనే ఉంటాయి అప్పుడు. ఈ చెట్టు దేనికి పనిచేస్తుంది అంటే ఎన్నో రకాలు, ఎన్ని చెప్పినప్పటికీ సరిపోవు. మనకు దీన్ని వర్ణించడానికి మాటలే లేవు, అన్ని రకాలుగా పనిచేస్తుంది. దీన్ని సింపుల్గా ఒక 2-3 అనుకుంటే, మనం ఎక్కడైనా అడవులు, కొండలు, గుట్లు ఎక్కినప్పుడు, పోయినప్పుడు, దాహం వేసిన, నీళ్ళు లేకపోయినా, భోజనం లేక సుస్తైతూ ఉన్నా, దీని ఆకలిని పెరిగి నోట్లో వేసుకొని చప్పరించుకుంటూ వెళ్తాయి. దీనికన్నా తీపి, బెల్లము, చక్కెర ఎందుకు పనికిరావు. ఇది మాత్రం అంత తీగా ఉంటుంది. ఈ ఆకలి నోట్లో వేసుకొని చప్పరించుకుంటూ వెళ్తుంటే ఆటోమేటిక్గా నోట్లో నీళ్ళు ఊరి సుస్తు తగ్గిపోయి, ఆకలి తగ్గిపోయి, బాడీకి ఎనర్జీ, తాకత్తు వస్తుంది నార్మల్గా. ఇది అడవులు చెట్లు పోయినప్పుడు, ఋషులు, మునిలు, గురువులు అడవులకు వెళ్ళినప్పుడు వీటినే వాడేవాళ్ళు. నేను కూడా ఎన్నోసార్లు నోరు ఏదైనా అలా అనిపించింది, 4 ఆకలి పెరికి నోట్లో వేసుకుంటే భలే ఉంటుంది. తీగా చప్పరిస్తూ ఉంటే 1 గంట వస్తుంది నోరంతా మంచి మధురంగా. ఇంకా అలా కాకుండా నార్మల్గా ఇది వైద్యపరంగా ఎలా వాడుకోవాలంటే, కొంతమంది డేటు 15 రోజులు వెళ్ళడం, 20 రోజులు వెళ్ళడం, ఏం చేసినా కంటిన్యూగా పోతూనే ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలంటే, ఈ విధంగా బాగా ఉండేది ఆకు, చెట్టు, తీగ బాగుండేది చూసుకొని, ఆకులు మాత్రం చెట్టు నాశనం చేయకూడదు, ఆకులు మాత్రం దుడుచుకోవచ్చి బాగా ఒక అంత వేసి నొత్తుగా నూరి ఒక పెద్ద ఉసిరికాయంత ముద్ద చేసుకొని తినేయాలి. ఆ విధంగా ఒక 3 రోజులు లేక 7 రోజులు తినగలిగితే ఈ ఆడోళ్ళు డేట్ అయినప్పుడు కంటిన్యూగా పోవడం ఆగిపోయి నెల సరిగ్గా 3-4 రోజులు మాత్రమే పోయేలాగా పనిచేస్తుంది. ఇది ఒక రకంగా. ఇంకా కొంతమందికి లేడీస్కి వైట్ డిశ్చార్జ్, తెల్లబట్ట పోతూ ఉంటుంది. వాళ్ళు కూడా ఈ ఆకులు మొత్తం పెరుక్కోవచ్చి, చెట్టు అందుబాటులో ఉండి ప్రతిరోజు పచ్చిదే కానీ నూరుకొని ఒక చిన్న ఉసిరికాయ అంతా తింటూ వచ్చారంటే రోజు మీకు ఆ వైట్ డిశ్చార్జ్ అనేది ఆటోమేటిక్గా నిలిచిపోయి మీరు బాగుపడతారు. ఇలా కాదు, ఇంకా కొంతమందికి మగవాళ్ళు కూడా వైట్ డిశ్చార్జ్ అనేది పోతూ ఉంటుంది, ఆడవాళ్ళకి పోతూ ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలంటే చాలా ఆకు పెరుక్కోవచ్చి నీటిలో ఆరబెట్టి బాగా ఎండించి పౌడర్ చేసుకొని ప్రతిరోజు పాలుతో లేక నీళ్ళతో ఒక 1/2 స్పూను పొద్దున్నే సాయంత్రం తాగుతూ వచ్చారంటే వీర్యస్తంభనం జరుగుతుంది, ధాతు పోవడం నిలుస్తుంది. అదేవిధంగా ఆడవాళ్ళకు తెల్లబట్ట, ఎర్రబట్ట అనేది కూడా నిలుస్తుంది. ఇంకా ఇది కాకుండా దీన్ని ఇంకొక రకంగా ఏం వాడవచ్చు అంటే, ఇదే ఆకుల్ని మనము వెంట్రుకల కోసం కాంచుకునే ఏ తైలంలో అయినా సరే వేసి కాంచి తలకు అప్లై చేస్తూ వస్తే తెల్లెంటికలు నల్లగా అవుతాయి, కొత్త ఎంటికలు పుడతాయి, చిన్నగా ఉండే పొద్దు అవుతాయి. బట్టతల మీద కూడా ఎంటికలు వచ్చేకి 99% అవకాశం ఉంది దీనివల్ల. దీన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఇంకా అదేవిధంగా దీని విత్తనాలు గురిగింజలు, తెల్ల గురిగింజలను తీసుకొచ్చి బాగా నున్నగా పౌడర్ చేసి ఒరిజినల్ తేనె కలిపి మీకు పేను కొడుకుడయ్యి తల్లో అక్కడక్కడ ప్యాచెస్ లాగా ఎంటికలు పుడిచింటాయి. కొంతమంది కనుబొమ్మలు, మీసాలు, గడ్డాలు, వెంట్రుకలు ఇవన్నీ చోట్ల పోయింటాయి. ఆ ప్లేస్ అప్లై చేస్తూ వచ్చారంటే చాలా అద్భుతంగా అక్కడ మీకు వెంట్రుకలు అనేది మొలకలు వచ్చి మళ్ళీ నార్మల్ వెంట్రుకలు కూడా వస్తాయి. ఈ విధంగా దీంతో చెప్తూ పోతే దీని ఏరుతో కొన్ని 100 రకాల పూజలు, పునస్కారాలు, తాయెత్తులు వాడతారు, మందులు వాడతారు. కొంతమంది దయాలు, భూతాలు కూడా వాడచ్చు. మందులు కూడా ఎన్నో రకాలు ఉన్నాయి. మనము ఒక్కొక్కటిగా దీన్ని తెలుసుకుంటూ దాన్ని ఆచరించినప్పుడే మన జీవితంలో ఏదో ఒకటి మంచి జరుగుతుంది, మనం కూడా బాగుపడతామని తెలియజేస్తూ ఈ వీడియోని ముగిస్తాను. అయినంత వరకు ఇలాంటివన్నీ చూసి ఊరికే ఉండకుండా ఎవరికి ఇలాంటి సమస్య ఉందో వాళ్ళకి షేర్ చేయండి. మీరు కూడా వాడుతూ వచ్చారంటే చాలా మంచిది. ఇది మాత్రమే నా సంకల్పం. నమస్తే. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.